వెల్కమ్ టు అనిమిష క్రియేషన్. హాయ్ పెద్దమ్మా. పెద్దమ్మా ఏం చేస్తున్నా? పెద్దమ్మా, ఓ పెద్దమ్మా, ఏంటన్నా పిల్లలు ఇలా వచ్చారు? నువ్వేం చేస్తున్నావు? పనిలో ఉన్నాను, 2 minutes లో వస్తాను, కూర్చోండి. పర్లేదులే, మేము ఇక్కడే ఉంటాం. సరే, ఇంతకీ ఏంటి ఇలా వచ్చారు అందరూ? ఈరోజు కథ చెప్పాలి కదా, మర్చిపోయావా పెద్దమ్మా? ఏంటి పెద్దమ్మా అన్ని మర్చిపోతున్నావు అసలు? పనిలో ఉన్నానరా పిల్లలు, 5 నిమిషాలు కూర్చోండి, వచ్చేస్తాను. ఈ పెద్దమ్మ ఇంకా రాలేదు. అదిగో వచ్చేస్తోంది. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఏం కథ చెప్పాలి? మొన్న ఏదో చెప్తానని చెప్పావు కదా. పెద్దమ్మా ఏదో ఒక కథ చెప్పు. సరే సరే, వినేయండి పిల్లలు. మనం ఈ రోజు చెప్పుకోబోయే కథ పేరు ఒక గుర్రం ఒక పావురం. ఒక అడవిలో ఒక పావురం ఉండేది. ఒకనాడు పెద్ద గాలివాన వచ్చి అది కట్టుకున్న గూడు కాస్త పడిపోయింది. దానితో పావురం అడవిలోంచి ఎగురుకుంటూ ఒక ఊరిని చేరి ఆ ఊరిలో ఒక ఇంటి పెరడులో ఉన్న జామ చెట్టు మీద వాలి విచారపడసాగింది. ఆ ఇంటి యజమానికి ఒక గుర్రం ఉంది. ఆ గుర్రం పావురాన్ని చూసి, ఓ పావురమా, నీవెందుకు విచారంగా ఉన్నావు అని అడిగింది. పావురం జరిగిందంతా ఆ గుర్రాన్ని చెప్పింది. అయ్యో పాపం, నువ్వేం బాధపడకు, నువ్వు ఇక్కడే ఉండు అంది గుర్రం. పావురం ఆనందంగా సరే అని ఒప్పుకుంది. గుర్రానికి ఎండా వాన తగలకుండా కట్టిన ఇంటిలో పావురం కూడా ఓ గూడు కట్టుకుని గడపసాగింది. పావురం గుర్రం మంచి స్నేహితులయ్యారు. కొన్నాళ్ళకి పావురం గుడ్లు పెట్టి పొదిగింది. పావురం పిల్లలు ఎప్పుడూ కిచకిచమంటూ ఉండేవి. వాటి రోతకు గుర్రానికి నిద్రాభంగం కలిగేది. అయినా తమ స్నేహం వలన ఆ పావురం పిల్లల రోదను ఓపికగా భరించేది గుర్రం. ఒకనాడు పావురం ఆహారం కోసం బయటికి వెడుతూ, మిత్రమా, నేను బయటకు వెళ్ళి వస్తాను, నా పిల్లలను కాస్తంత చూస్తుండు అని చెప్పి వెళ్ళింది. పావురం వెళ్ళాక దాని గూటిలో పిల్లలు కొంచెం సేపు పిచ్చికిచ్చమని ఆ తరువాత గూటిలో నుండి కిందికి దిగాయి. గుర్రం వాటిని చూస్తూనే, అయ్యో ఇవి కిందకి దిగాయి, ఎటు వెళ్ళిపోతాయో అనుకుంటూ అవి ఎటు వెళ్లకుండా జాగ్రత్తగా కాపలా కాయసాగింది. ఆ పావురం పిల్లలు తమ బుల్లి బుల్లి రెక్కలను టపటపలాడిస్తూ అటు ఇటు అక్కడక్కడ ఎగరసాగాయి. అది చూసిన గుర్రంకి తనకి కూడా రెక్కలుంటే బాగుండు అన్న ఆశ కలిగింది. కొంతసేపటికి పావురం తిరిగొచ్చి తన పిల్లల్ని గూటిలోకి చేర్చుకుంది. ఆ పావురాన్ని చూసిన గుర్రం, నేస్తమా, నువ్వెంత అదృష్టవంతురాలివి, దేవుడు నీకు రెక్కలిచ్చాడు, ఆ రెక్కలతో నీవు కొండలు సముద్రాలు అయినా సునాయాసంగా దాటగలవు అంది గుర్రం. మిత్రమా, నీ మాటల్లో నీకు రెక్కలు లేవనే బాధ కనిపిస్తోంది. నేను కూడా నిన్ను చూసి ఈ గుర్రం ఎంత అదృష్టవంతురాలు, దీనికి దీని యజమాని సమయానికి నీరు ఆహారం అందిస్తాడు, ఎండా వాన తగలకుండా దీనికి ఒక ఇల్లు కూడా నిర్మించాడు అనుకునేదాన్ని. కానీ నాకు ఇప్పుడే అర్థమైంది, ప్రతివారు ఎదుటివారు అదృష్టవంతులు, మేము దురదృష్టవంతులం అనుకుంటారని. ఎవరికి ఏది ప్రాప్తమో వారికి అదే దక్కుతుందని నాకు ఇప్పుడే తెలిసింది అంది పావురం చిరునవ్వుతూ. నీతి, ఎవరికి దక్కాల్సింది వారికి దక్కుతుంది, అంతేకాని ఎదుటి వాళ్లకు ఉందని మనం తాపత్రయపడినంత మాత్రంలో అది దక్కదు. మన ప్రయత్నంతో మనం దక్కించుకోవాలంటే. అర్థమైంది కదా? కథ విన్నారు కదండి, మరి మీ పిల్లలకి చూపిస్తారుగా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వచ్చే వారం ఇంకొక కథతో మీ ముందుకు వస్తుంది అనిమిష క్రియేషన్స్.